సో హలో గైస్, ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే ఇప్పుడు సిమ్స్ రేట్స్ అనేవి చాలా దారుణంగా పెంచేశారు. అలాగే ఇప్పుడు మనము ఒకవేళ మీరు జియో లేదంటే ఎయిర్టెల్ యూజర్స్ అయ్యి ఉంటే బిఎస్ఎన్ఎల్కి మీ సిమ్ పోర్ట్రేట్ చేయాలనుకుంటే ఇప్పుడు ఈ చిన్న వీడియో చూసి మీరు సింపుల్గానే చేసుకోవచ్చు, నో కాస్ట్. ఎలానో చూద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెసేజర్స్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి చార్ట్ సింబల్ కాపాడుతుంది కదా, ఈ చార్ట్ సింబల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక కోడ్ ఉంటుంది, పోర్ట్ కోడ్. ఆ కోడ్ వచ్చేసి 1900. దీనికి సెండ్ కొట్టాలి. సెండ్ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఆల్రెడీ నేను ఒకసారి పోర్ట్ పెట్టా, మళ్ళీ ఇప్పుడు పెడదాం అనుకుంటున్నా. అది పెడతా, ఒకసారి చూడండి. సంథింగ్ మీరు ఏదైతే పెట్టాలనుకుంటున్నారో ఇక్కడ మీరు ఫస్ట్ పోర్ట్ అని పెట్టండి. పోర్ట్ అని సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ కొద్దిగా స్పేస్ ఇవ్వండి. స్పేస్ ఇచ్చిన తర్వాత మీరు ఏ నెంబర్కి అయితే పోర్ట్ చేయాలనుకుంటున్నారో, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరున్న జియో యూజర్స్ అయ్యి ఉంటే ఆ నెంబర్ని మీరు బిఎస్ఎన్ఎల్కి చేంజ్ అవ్వాలనుకుంటే ఆ నెంబర్ని ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీరు సెండ్ కొట్టండి. సెండ్ కొట్టిన తర్వాత మీకు ఒక మెసేజ్ వస్తుంది. మెసేజ్ని యాక్సెప్ట్ చేస్తేనే మీకు సిమ్ అనేది పోర్ట్రేట్ అవుతుంది. అయిన తర్వాత అప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు జియో నుంచి బిఎస్ఎన్ఎల్కి చేంజ్ అయ్యారంటే బిఎస్ఎన్ఎల్ కంపెనీ నుంచి మీకు కాల్ వస్తుంది. మేము ఇలా సిమ్ షిఫ్ట్ అవుతున్నారు కదా, మేము యాక్సెప్ట్ చేయాలా లేదా వద్దా మీ రిక్వెస్ట్ అని చెప్పి వాళ్ళు కాల్ చేస్తారు. మీకు ఓకే అనుకుంటే ఓకే, లేదంటే లేదని చెప్పవచ్చు, నో ప్రాబ్లం. సో ఇంతే ఫ్రెండ్స్, ఇలా ఈ చిన్న ట్రిక్తో మీరు సింపుల్గానే చేసుకోవచ్చు. బ్రో ఇంకొక డౌట్ వస్తుంది మీకు, బ్రో ఏంటి బ్రో నువ్వు ఇలా చెప్పావు, మేము సిమ్ ఎక్కడ తీసుకోవాలనుకుంటే మీకు వచ్చిన ఎస్ఎంఎస్ని తీసుకొని వెళ్ళి మీ దగ్గరలో సంథింగ్ ఇప్పుడు బయట సిమ్స్ ఇస్తారు కదా రోడ్ సైడ్, అవి కానీ లేదంటే షాప్స్లో మొబైల్ షాప్స్లో కూడా సిమ్స్ ఇస్తారు కదా, అటువంటి ప్లేస్కి వెళ్ళి మీరు ఈ కోడ్ని కనుక చూపెట్టినారంటే మీకు సిమ్ ఇస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ ఫర్ దిస్ ఛానల్. Yeah.